ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన నమస్సుమాంజులు తెలియజేస్తూ, గత ప్రభుత్వ హయాంలో సుమారుగా 30,000 కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బకాయిలు చెల్లిస్తారని, ఎప్పటికప్పుడు డిఏలు చెల్లిస్తారని, మంచి పిఆర్సీ ఇస్తారని, పిఆర్సీ ఆలస్యమైతే ఈలోపు ఐఆర్ చెల్లిస్తారని, మా సరెండర్ లీవులు వస్తాయని, మా ఎర్రన్ లీవులు వస్తాయని, మా జీతబత్యాలు ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా ఉంటాయని చెప్పని ఎంతో ఆశతో ఉన్నాం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల పైచిలుకున్నటువంటి బకాయిలు ఎవరికి ఎంతెంత రావాలో కనీసం లెక్కలు కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి ఎంతెంత బకాయి పడిందో, ఏ ఉద్యోగికి ఎంత ఇవ్వాలో కనీసం లెక్కలు చెప్పండి, మా పే స్లిప్పులో నమోదు చేయండి అని గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి ఏపీజేఎస్ అమరావతి పక్షాన చెప్తున్నప్పటికీ ఎలాంటి స్పందన ఈరోజు కూడా లేదు. మా గత అప్పులు చెల్లించే సంగతి పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చెల్లించాల్సినటువంటి డిఏలు, ఒక్క డిఏ కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించలేదు. మరి చెల్లించనందువల్ల ఎప్పటికప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ జీతాలు మాత్రం పెరగటం లేదు. ఈరోజు 5 డిఏలు సుమారుగా 10% పైన, 10% పైన, 100కి 10 రూపాయల పైన ఈరోజు ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక. అది కాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి ఆ డిఏలకి అరియర్స్ ఇంక ఎన్ని వేల కోట్లు రావాలో లెక్కేయండి. ఈ ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి. ఇంతవరకు ప్రకటన లేదు, అరియర్ సంగతి లేదు. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ ఈ రోజుకు ఆ పిఆర్సీ కమిషన్ నియామకం కూడా లేదు. గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియమిస్తే ఆ నియమించిన కమిషనరు జూన్ 2024లో రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ₹1 ఖర్చు లేకుండా ఇంకొకరు అపాయింట్ చేసే అధికారిని కూడా ఈరోజు కూడా అపాయింట్ చేయకపోతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఉద్యోగులు. సరే, పిఆర్సీ నుంచి మళ్ళా అమలు చేసే టయానికి మధ్యలో మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా 27% ఐఆర్ తీసుకున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ ఊసే ఇప్పుడు ఎత్తటం లేదు. అదేవిధంగా ఈరోజు ఒక్క సరెండర్ లీవ్ కూడా పోలీసులైతే చాలా తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి. ఏ ఒక్క ఉద్యోగికి సరెండర్ లీవులు దాదాపు 7,000 కోట్ల పైచీలకు సరెండర్ లీవులు బకాయిలు ఉన్నాయంటే ఆలోచించండి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 1,000 కోట్ల బకాయిలు లెక్కలు చెప్పట్లేదు. ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో చెప్పమంటే చెప్పరు. ఈ ప్రభుత్వ హయాంలో మీరు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఏ ఒక్క ప్రయోజనానికి కూడా మాకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో చర్చించినటువంటి దాఖలాలు కూడా లేదు. గత సంవత్సరం 18/10/2025న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పుడు అతి త్వరలో మేము పిఆర్సీని ప్రకటించేదానికి, అదేవిధంగా మిగిలిన విషయాలు ఆర్థికపరమైన అంశాలు చర్చిద్దాం, ఆర్థికేతర అంశాల వరకు ఇప్పుడు చేసుకోండి అని చెప్పి అన్నారు. కానీ ఈరోజుకు సంవత్సరంగా వస్తుంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఎలాంటి చర్చ చేయకపోయినందువల్ల ఈరోజు ఉద్యోగులు, ప్రధానంగా రిటైర్ ఉద్యోగులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ప్రభుత్వం కూడా, ప్రజలకు కూడా అర్థమవుతాయి మేము చెప్పేవి కూడా. ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి తనకి ఎన్ని లక్షలు రావాలో, ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో తెలియకపోతే సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగికి కనీసం పే బిల్ వేయటానికే తోటి ఉద్యోగి సహకరించడు. అలాంటిది రిటైర్ అయినటువంటి ఉద్యోగి తను ఎక్కడని బిల్లు పెట్టుకోవాలి, ఎవరినైనా అడగాలి, ఎంతని రావాలి. ఒకవేళ ఈ లోపు ఆ రిటైర్ ఉద్యోగి చనిపోతే ఆ బకాయిలు ఎవరికి చెల్లించాలో దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు
ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. ఎంత దారుణం చూడండి, ఎంత బాధేస్తో చూడండి. రిటైర్ ఉద్యోగికి 2018 డిఆర్ఇయర్స్ సర్వీసులో ఉన్నోడికి లేవు, రిటైర్ అయినోడికి 2018 అంటే 8 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన డిఆర్ఇయర్స్ ఈ రోజుకు లేవు. ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి. ఏదో ఉద్యోగులు మేమేదో ఉద్యమాలు చేయాలని రోడ్డు మీదకి రావడానికి ప్రయత్నం చేయట్లేదు. మాకు రావాల్సిన జీతభత్యాల డబ్బులు ప్రభుత్వాల బకాయిలు పెడతా ఉంటే ఏం చెప్పాలో దిక్కు చేసిన పరిస్థితుల్లో ఈరోజు ఒక రిటైర్ ఉద్యోగి ఏం చేయలేని పరిస్థితుల్లో అర్థం కాకుండా, లేదు కాంట్రాక్ట్ ఉద్యోగిని సకాలంలో రెగ్యులర్ చేయక సంవత్సరాల తరబడి కొంతమందిని చేసి కొంతమంది చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు. లేదు ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి కేవలం 10,000 12,000 తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అతనికే కాదు అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వాలు రద్దు చేస్తే దిక్కుదోసిన పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి జీతం పెరక్క తను కూడా సమానమైన పని చేస్తూ ఉన్నాడు మాతో పాటు, కానీ జీతం సమానం లేదు. ఇది ఎంత బాధాకరం. మరి ఇన్ని ఆర్థికంగా ఉద్యోగులు చితికిపోతూ ఉంటే ప్రభుత్వం కనీసం చర్చించకుండా మేము ఉద్యమానికి ముందుకెళ్తుంటే అన్నా కూడా కనీసం ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్చకు ఉపక్రమించబట్లేదు. అందుకనే ఏపీజేఎస్ అమరావతి ఉద్యోగ సంఘాలు శాఖాపరమైన సంఘాలందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఉద్యమ బాటకి సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో జిల్లా నాయకత్వాన్ని డివిజన్ నాయకత్వాన్ని బలోపేతం చేసే భాగంగా ఇప్పటికే పర్యటనలు చేస్తూ ఉన్నాం. రేపు అంటే వచ్చే నెల జూలై 12న మొట్టమొదటి సన్నద్ధ సభని శ్రీకాకుళంలో శ్రీకారం చుడుతున్నాం. అది సాధారణ ఉద్యోగులతో. ఇప్పుడు మేము తిరిగేదంతా కూడా నాయకుల్ని సంసిద్ధం చేస్తున్నాం. సాధారణ ఉద్యోగులతో జూలై 12న మొట్టమొదటి సభని శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్ధ సభని నిర్వహిస్తాం. 21వ తారీఖున రాయలసీమలో అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభ నిర్వహించబోతున్నాం. తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సన్నద్ధ సభలు నిర్వహించి తద్వారా ఉద్యోగులకి ఆర్థికంగా, ఎందుకు తిరుగుతున్నాం అనుకోవచ్చు మీరు, ఉద్యోగులకు తెలియదా అని తెలుసు, కానీ ఆలోచించే పరిస్థితిలో కూడా ఉద్యోగులు లేరు ఈ రోజున. ఎందుకని? వాళ్ళకి తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో నెట్టివేయబడ్డారు. ఆ పని ఒత్తిడిలో పెట్టి వాళ్ళు కనీసం వాళ్ళకి రావాల్సిన బకాయిల గురించి ఆలోచన లేకుండా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయ్యా నీకు ఎంత రావాలని నాయకుడిని అడిగిన, ఉద్యోగిని అడిగినా, సార్ నేను సర్ ప్రోగ్రాంలో నన్ను ఒకడంటాడు, ఇంకో ప్రోగ్రాం ఇంకోనంటాడు. ఎవరికి వాళ్ళు గందరగోళంలో నెట్టవేయబడ్డారు. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసుకొని ఉద్యమానికి ఏపీజేఎస్ అమరావతి సిద్ధమవుతుంది. కలిసి వచ్చేటువంటి సంఘాలను జేఏసీలను కూడా కలుపుకొని ఇప్పటికీ ఏపీఎన్జిఓ జేఏసీ కూడా వాళ్ళు కూడా ఉద్యమ కార్యాచరణని త్వరలో వాళ్ళు కూడా మొదలు పెట్టబోతున్నామన్నారు. అవసరమైనప్పుడు ఐక్య ఉద్యమాలకు కూడా ఏపీజేఎస్ అమరావతి పక్షాన సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏదో ఒక చర్చ జరపకపోతే ఈ ఉద్యమం ద్వారా భవిష్యత్తులో రాబోయేటువంటి ఉద్యమం వల్ల ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, లేదు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు చేపట్టేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఉదాహరణకి రెవెన్యూ శాఖలో ఈరోజు ఓటర్ లిస్టుల నవీకరణ కానివ్వండి, లేదా పాస్బుక్ల ప్రక్రియ కానివ్వండి, రీసర్వే ప్రక్రియ కానివ్వండి, సెన్సస్ ప్రక్రియలు కానీ ఏదైనా సరే వాటికి ఆటంకం జరిగితే దానికి బాధ్యులం మేము కాదు. మా ఉద్యోగుల కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళ జోలు వచ్చినా కూడా మేము ఒప్పుకునే ప్రశ్నే ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఇవన్నీ గమనంలో పెట్టుకొని ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాల్లో చర్చించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉద్యమ కమిటీ చైర్మన్ పనిపేర్రాజు గారు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు వారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టవచ్చు. అయితే జిల్లా కలెక్టర్లందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి ప్రభుత్వం పెట్టేటువంటి కార్యక్రమాల్లో ఏది ప్రాధాన్యత కార్యక్రమం అనేది మీరు తీసుకోండి. ఆ ప్రాధాన్యత కార్యక్రమాన్ని బట్టి ఇప్పుడు ఉదాహరణకి సర్ ప్రోగ్రాం అనేది ఒక స్టాట్యూటరీ చట్టబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా చేయాల్సినటువంటి పనిని, సో దానిని ప్రాధాన్యత పెట్టుకోండి. అంతేగాని ఈ టైంలో మళ్ళీ రీసర్వే అయిపోయిందా, పాస్బుక్లు అయినాయా, ఇలాంటి కార్యక్రమాలని మళ్ళా చొప్పించి వాళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేయొద్దు. ఇప్పటికే ఉద్యోగి తనకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనం లేక తీవ్రంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాడు.
అటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి మనిషిని మానసిక ఒత్తిడి కూడా గురి చేస్తే రకరకాలుగా దారులు వెతుక్కునే పరిస్థితి ఇప్పుడు కనపడుతున్నాయి. దయచేసి ఆ పరిస్థితిని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అధికారులు ఎవరు కూడా కలగజేయకుండా ఏ పనిని ఎంతవరకు చేయాలో దాన్ని ప్రాధాన్యత కమల చేయొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మేము రెవెన్యూ సంఘ పక్షాన గౌరవ మంత్రివర్లకు చాలా స్పష్టంగా చెప్పాం. ఒకదాని మీద ఒకటి ప్రోగ్రామ్స్ పెట్టి ఓవర్లాప్ చేస్తూ ఉద్యోగులను తీవ్రంగా ఒత్తిడిలోకి తీసుకెళ్తున్నారు. దయచేసి ఏ పని తర్వాత ఏ పని చేయాలో ఒకదాని తర్వాత ఒకటి చేయించుకోండి. పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఓవర్లాప్ అయ్యి తప్పులు జరిగి తద్వారా ప్రజలకు నష్టం చేయకుండా ఉండాలి అనే అంశాన్ని చెప్పున్నాం. ఉద్యోగులకు కూడా పిలుపునిస్తున్నాను, దయచేసి మీరు ఒత్తిడికి గురై అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత పని మీరు నిజాయితీగా నిబద్ధతగా చేయగలుగుతారో పారదర్శకంగా అంత పని చేయండి. దానికి మించి మీరు ఒత్తిడికి గురి కావద్దు. అయినంత వరకే అవుతుంది. దానికి ఏదైనా మీ మీద చర్యలు తీసుకుంటే మేము మీ అంట ఉంటాం. ఉద్దేశపూర్వకంగా మీరు తప్పు చేస్తే ఏ సంఘం మీ వెంట ఉండదు, కానీ ఒత్తిడి గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఒత్తిడి గురయ్యాం కదా అని రకరకాలుగా మీరు దారులు వెతుక్కొని ఏదో సూసైడ్ లాంటివి ఇటువంటి విషయాలకు వెళ్ళొద్దు. ఎందుకంటే నీ కుటుంబం నీ వెనక నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు నీ ఇబ్బంది గురి చేయాల్సిన పని మనకు లేదు. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు ఒత్తిడి గురి కావద్దు. సంఘం ఉంది, మేము తప్పకుండా ప్రతి ఒక్క ఉద్యోగి వెంట ఉంటాం. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు కానీ సర్వేర్లు కానీ ఏ ఉద్యోగుల క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా అప్పీల్ చేస్తున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వ స్థాయిలో ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలో అన్ని అప్డేట్గా రెవెన్యూ ఉద్యోగుల సంఘం పక్షాన్ని చెప్పున్నాం. దానికి పనికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఆలోచిస్తారు, వాళ్ళకు కూడా అప్పీల్ చేశాము. కాబట్టి దయచేసి ఒత్తిడి గురి కావద్దని అప్పీల్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఇష్యూ మీద టీచర్ డేస్ వస్తుందో రాదో తెలియదు, కానీ 93, 94, 95, 96, 98, 2001, 3 ఈ ఎన్ని డిఎస్సీలకు సంబంధించి టెట్ క్వాలిఫై అవ్వనంటారు. ఇప్పుడు అది జరిగే పని కూడా కాదని ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి మీరు సమర్థిస్తారు. అది అంటే వాళ్ళు ఇప్పటికే టీచర్ సంఘాలు పక్షాన దాన్ని మొన్న ఇటీవల కూడా అప్పీల్ చేశారు ప్రభుత్వం దృష్టికి. వాళ్ళు కోరినట్టుగా ఏదైతే ఎవరికైనా తెలిసింది సర్వీసులోకి వచ్చిన ఉద్యోగికి మళ్ళా ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఏముంటుంది, సర్వీసులోకి వచ్చిన తర్వాత చేసేది ఏముంటుంది. కాబట్టి ప్రభుత్వ పక్షాన ఏదైతే టీచర్ సంఘాలు కోరినటువంటిది న్యాయమైన డిమాండ్ తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు జరగని ఏపీ చేసే అమరావతి పక్షాన్ని కోరుతున్నాం.